డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఒక్కొక్క భావానికి సంబంధమైనటువంటి విషయాలని ఇంతకుముందు అనేక వీడియోల్లో తెలియజేస్తూ వచ్చాం. ఆ విధంగా మేషము అనే భావము ఆ జాతకులకు ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వదు. అది అవసరమైన సమయంలో మనకి ఉపయోగపడకపోవడం వల్ల ఆ భావము ఎవరి లగ్నానికైనా ఎన్నవ భావముగా వచ్చినా ఆ భావము యొక్క కారకత్వాలు గాని, ఆ భావము యొక్క బంధుత్వ కారకత్వాలు గాని, గుణాధీశాలు గాని ఆ జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ ఉపయోగపడవు. అక్కడి నుంచి మనకు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి రావు. ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెడితే ఆ సమయంలో ఆ జాతకులు దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండరు. అప్పుడున్నటువంటి పరిస్థితులకి అక్కడ వస్తున్న రిటర్న్ గిఫ్ట్స్ కి సంబంధం ఉండదు అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా 12 భావాలలో కూడాను మిథునము అనే భావము ఒకరి జాతకములో వారి లగ్నము ఏదైనా గాని ఆ లగ్నములో నుండి మిథునము అనే భావము ఎన్నవ భావముగా వస్తుందో ఆ భావానికి సంబంధమైనటువంటి విషయాలని, ఆ కారకత్వాలని మనము బట్టబయలు చేయకూడదు, రహస్యంగా ఉంచాలి, పోస్టులు వేసి అతికించకూడదు. మనము తెలియకో తెలుసో ఆ విషయాన్ని మనం బయటికి చెప్పేస్తే మన జీవితంలో ఎప్పటికీ అది మనకు జరగదు. అది ఒక గ్యాసిప్ భావము. కాబట్టి ఈ 2 భావాలలో మనకు ఏదేని ఒక భావము మన లగ్నము నుండి ఎన్నవ భావముగా వచ్చినా ఆ 2 భావాలకు సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకున్నాం. అయితే మీరేమిటండి ఒక భావము మేషభావం అన్నారు, ఆ మేషభావానికి మన లగ్నం ఏదైనా ఎన్నవ భావముగా వచ్చినా వారి వల్ల ఉపయోగం ఉండదు అంటున్నారు. ఉదాహరణకి నాది తులాభావము, తులాభావానికి తులా లగ్నానికి 7వ భావముగా వస్తుంది కాబట్టి నా యొక్క భాగస్వామి వల్ల గాని పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో గాని నాకు యూజ్ ఉండదు అంటే ఖచ్చితంగా యూజ్ ఉండదు. మీరు రిటర్న్ గిఫ్ట్స్ ను పొందలేరు వారి నుండి. మీకు కావలసినటువంటి క్వాలిటీ క్వాంటిటీతో కూడినటువంటి ప్రేమ కావచ్చు, అనురాగం కావచ్చు, ఏ విషయాల్ని మీరు ఆశిస్తారో వారి నుండి మీరు పొందలేరు. ఒకవేళ మీరు ఎంత ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు కానీ తిరిగి వారు రిటర్న్ ఇవ్వడానికి వారికి ఆ ఫీలింగ్ అనేది రాదు అనేది మనం చెప్పుకున్నాం. అదే ఉదాహరణకి వృశ్చిక లగ్నము తీసుకుంటే వృశ్చిక లగ్నానికి ఈ యొక్క 6వ భావముగా వచ్చే మేషము అనేది ఉంటుంది కాబట్టి మీరు లోన్కి వెళ్ళకూడదు, లేదా అప్పు చేయకూడదు, అప్పు తీసుకోకూడదు. జాబు పరంగా మీరు ఎంత సర్వీస్ చేసినా దాని నుండి మీకు రిటర్న్ గిఫ్ట్స్ రావు.
కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్ కిందకి వెళ్ళండి, మీరు చాలా బాగా సంపాదించుకుంటారు అంటున్నాం. అదేవిధంగా మిథునము అనే భావాన్ని తీసుకుంటే, ఉదాహరణకి ధనుస్సు అనే లగ్నానికి మిథునం అనేది 7వ భావం వస్తుంది. కాబట్టి మీరు వివాహ సమయంలో దాన్ని ఎక్కువగా పదిలపరచుకోవాలి కానీ, రహస్యంగాను తక్కువ మందిని పిలిచి వివాహాలని చేసుకోవాలి కానీ, ఎక్కువ మంది తీసుకుని ఫంక్షన్లు పెట్టి సెలబ్రేషన్స్ చేసి వైభవంగా పోస్టులు అయితే అతికించి ఎక్కువ మందిని ఫంక్షన్ పిలిచి మీరు కానీ సెలబ్రేట్ చేసుకుంటే వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది అని కూడా చెప్తుంటాం. అంటే గ్యాసిప్ చేయకూడదు. దేన్నైతే మనం గ్యాసిప్ చేయకూడదో దాన్ని మిథున భావంగాను, ఏదైతే మనకి ఎంత చేసినా దాని నుండి రిటర్న్ రాదో దాన్ని మేషభావంగా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మన జీవితంలో ఎంతైనా ఇవి 2 భావాలతో మన జీవితం గడిచిపోవలసిందా అంటే, మనకంటూ ఒక అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చే భావం ఏమైనా ఉందా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అని మనం క్వశ్చన్ వేసుకోగలిగితే దానికి సమాధానంగా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అయితే 12 భావాలని ఆ భావముతో పోల్చి నేను మీకు చెప్తాను. అందులో ఒక్కొక్క భావానికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, అక్కడ మనకు అదృష్టం అనేది ఏ విధంగా వస్తుంది, దాన్ని మనం ఆ సమయంలో ఉపయోగించుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతామన్న విషయాలు కూడా తెలుసుకుంటాము. పెద్దవారు చెప్తుంటారు ఏమిటంటే, అదృష్టం అనేది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది, అయితే దురదృష్టం మాత్రము తలుపు తెలుసుకునేంత వరకు కొడుతూనే ఉంటుంది అని. ఆ యొక్క మాట ఇక్కడ ప్రతి ఒక్కరికి యూనివర్సల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వారందరికీ కూడాను వారి అదృష్టాన్ని వారు యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు స్పందించకుండా దానిని చేతులారా వదులుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అయ్యో ఆ సమయంలో నాకు అవకాశం వచ్చిందండి, నాకు వద్దు, నేను చేయను, నాకు కూడదని చెప్పేశాను, అందువల్ల నేను ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేవారు ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు ఒక్కొక్క భావాన్ని లగ్నంగా మార్చుకుని ఏ భావం మీకు అదృష్టాన్ని ఇస్తుందో ఆ సమయంలో మీరు ఎందుకు దాన్ని వదిలేస్తున్నారో కూడా పరిశీలిస్తాం. అయితే ఆ భావం ఏమిటో మొదట మీకు చెప్పేస్తాను. అదేమిటంటే కాలపురుషునికి 4వ భావముగా వచ్చే కర్కాటకము అనే భావము మీకు అవసరమైనప్పుడు అదృష్టాన్ని మీ చేతిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ సమయంలో మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ దాన్ని మీరు చేతులారా వదులుకోవడం వల్ల తిరిగి మీరు ఆశించినప్పుడు అది రాకపోవడము, అదే అవకాశం వేరే వాళ్ళు చేజిక్కించుకుని ఆ అదృష్టాన్ని వాళ్ళు పొంది సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని చూసి మీరు మనోవేదన పొందడము, అయ్యో వెళ్ళిందే, వెళ్ళిపోయిందే, ఆ అదృష్టం నన్ను దాటి వెళ్ళిపోయిందే, వారు ఎంతో సుఖంగా ఉన్నారే అన్నటువంటి ఫీలింగ్ లో జీవితకాలము బాధపడము, ఆ తర్వాత అది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాకపోవడం కూడా జరుగుతుంది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 4వ భావముగా వచ్చే కర్కాటకమే ప్రతి ఒక్కరికి కూడాను సరైన సమయంలో అదృష్టాన్ని తెచ్చే విధంగా ప్రకృతి మనకు అవకాశాన్ని కలిగిస్తుంది. ఆ సందర్భంలో ఎవరైనా కానీ దానికి అనుకూలంగా స్పందించకపోతే ఖచ్చితంగా మనము రాబోయే కాలంలో మనము ఆ విజన్ని చూడలేని పరిస్థితిలో ఉంటాం. అది ఎలాగంటే, ఇప్పుడు మనము ఇంతకుముందు మేష లగ్నం గురించి చెప్పాము, ఇప్పుడు ఇంకొక లగ్నాన్ని తీసుకుని మాట్లాడటం. కాలపురుషునికి 12వ భావంగా వచ్చే మీనము అనే భావాన్ని తీసుకుందాం. ఈ మీనము అనే భావానికి మనం కర్కాటకాన్ని పోల్చి చూస్తున్నాం. అంటే మీనాన్ని లగ్నంగా తీసుకోండి. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది, వేల మంది ఉంటారు మీన లగ్నంగా ఉన్నటువంటి వారు. అంటే నేను మీన రాశిని
ప్రధానంగా చేసుకుని చెప్పటం లేదు. వెంటనే మీరు కామెంట్స్లో ఏం చేస్తారంటే, అలాగండి అయితే మీనరాశికి ఎలాగుంటుందండి అంటారు. మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పే సమయాలలో మీన రాశి లేదా 12 రాశుల గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వము. ఒక 10% మాత్రమే దాని ఇంపాక్ట్ ఉంటుందని చెప్తుంటాం. అయితే లగ్నం అనేది మనకి గుర్తింపునిస్తుంది. లగ్నాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయాలి. ఒకవేళ మీ యొక్క లగ్నం పడిన నక్షత్రమే సంధిలో ఉంటే మీ లగ్నమే తారుమారైపోయి ముందుకు వెళ్ళాలా వెనకకు వెళ్ళాలా తెలియక ఇబ్బంది పడతారు. అప్పుడు మీ జీవితంలో ప్రవేశించే ప్రతి ఒక్క బాంధవ్యాలు కూడాను దెబ్బతింటాయి అని మనం చెప్తూనే ఉన్నాం. ఆ విధంగా ఇక్కడ మీన లగ్నంగా ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది పుట్టినా వాళ్ళకి అదృష్టం అనేది ఏ రీతిన తలుపు తడుతుంది. అదృష్టం అనేది మనకు అదృష్టం అంటేనే మీకు తెలుసుంటుంది. దృష్టము లేనిది, కంటికి కనబడనిది, ఉన్న ఫలంగా మనల్ని ఎత్తుక్కొని వచ్చేది. అయితే చాలా మంది చెప్తుంటారు వేదాంతవాదులు ఏమంటే, మనిషి మనసులో తలుచుకున్నవన్నిటినీ భగవంతుడు నెరవేర్చడు, కానీ భగవంతుడు ఏమి ఇవ్వాలనుకుంటాడో ఆ విషయాన్ని మనిషి తెలుసుకోలేడు. ఇవి రెండు మనం గమనిస్తుంటాం. భగవంతుడు ఏమో ఇవ్వాలనుకుంటాడు, కానీ ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అన్న విషయాన్ని ఏ ఒక్క మనిషి కానీ తెలుసుకోలేడు. కానీ మనిషి తెలుసుకున్నటువంటి విషయాలన్నీ జరగాలని కోరుకుని భగవంతునికి చెప్పినా అది జరగవు. అదేవిధంగా అదృష్టం అనేది మనకు ఎప్పుడు భగవంతుడు ఏ రూపంలో తీసుకెళ్లి మీ దగ్గర ఇస్తాడో తెలియదు. మీకు అవకాశం పంపిస్తాడు, అవకాశాన్ని భగవతి ఇస్తుంది. అలాంటి సందర్భంలో మీరు దానికి డోర్ ఓపెన్ చేయాలి. మనం అనేక పర్యాలు చెప్తుంటాం ఆధ్యాత్మికత విషయంలో. మనం భగవంతుని కొలిసేటప్పుడు బ్రాడ్ మైండెడ్గా ఉండాలి. కుంచుకున్నటువంటి మనసుతో పూజలు చేయరాదు, ధ్యానాలు చేయరాదు. ఎలాగంటే పుష్పము విరిసి ఉన్నప్పుడు, ఇలాగా వికసించి ఉన్నప్పుడు మాత్రమే బయట నుండి వచ్చినటువంటి భ్రామరము లోపల ఉన్నటువంటి తేనెను తీసుకెళ్తుంది. అప్పుడు మాత్రమే ఆ మకరందాన్ని తీసుకెళ్తుంది. ఆ విధంగా మీరు వికసించినటువంటి హృదయంతో మీరు ధ్యానం చేయడం కానీ పూజ చేయడం కానీ చేసినప్పుడే నీలో ఉన్నటువంటి భక్తి తాత్పర్యతలోకి భగవంతుడు ప్రవేశిస్తాడు. ఆ విధంగానే అదృష్టం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బ్రాడ్ మైండెడ్గా ఆలోచించాలి. ఒక విజన్ ఉన్నటువంటి జ్ఞానిగా ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మీకు అదృష్టం అనేది మీ వశం అవుతుంది. ఇది నేను చెప్పగలిగే విషయం. అయితే మీన లగ్నంలో పుట్టిన ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా యూనివర్సల్ గా ఈ విషయంలోనే వాళ్ళు దెబ్బతింటున్నారు. అది ఏమిటి? మీన లగ్నానికి కర్కాటకము అదృష్టాన్ని ఇచ్చే భావము. కర్కాటకము అంటే ఎందుకు చెప్పారంటే అది ఒక సముద్రము. ఆ సముద్రములోనే రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, అది ఒక సముద్రం. అంటే ఏమిటంటే లక్ష్మీదేవి పుట్టినటువంటి స్థానము, లక్ష్మికి కొలువై నిలవై ఉన్నటువంటి స్థానం అది. ఆ స్థానమే మీకు అదృష్టాన్ని ఇస్తుంది. అందరూ ప్రాకులాడేది అదృష్టం కొరకు, లక్ష్మీ కటాక్షం కొరకు. అలాంటి సముద్ర రూపంలో ఉన్నటువంటి కర్కాటకము మీకు అదృష్టాన్ని ఇవ్వడానికి తలుపు తడుతుంది. కానీ ఆ సమయంలో నేను నిద్రపోవాలి, ముసుగు తన్నుకొని తెల్లవారుజామున లేయండిరా, దీపం పెట్టండి, స్నానం చేసిన తర్వాత శుచి శుభ్రంగా ఉండి అమ్మవారిని లక్ష్మీదేవిని ఇంటికి పిలవండి అంటే ఆ సమయంలోనే మంచిగా ముతగ్గా ఉన్నటువంటి దుప్పటిని కప్పుకొని ముసుగేసుకొని పడుకుంటాం. అక్కడ లక్ష్మీదేవి తలుపు తడుతుంది. వీడెప్పుడు నిద్రపోయేవాడు, వీడింట్లో ఉండి నేనే ముద్రించాలి, కాబట్టి నేను పక్కింట్లో చక్కగా ముక్కేసి చాలా అలంకరించి తులసితో కోట దగ్గర దీపం పెట్టి లోపలికి ఆహ్వానం పలుకుతున్నారు, వాళ్ళ ఇంట్లో వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చుంటానని ఆ లక్ష్మీదేవి అదృష్టాన్ని వాళ్ళకి ఇస్తుందంట. ఎక్కడి నుంచి బయలుదేరింది? కర్కాటకం అనే భావం అయినటువంటి ఆ సముద్రంలో నుండి బయలుదేరింది. ఆయన ఆదిశేషుని పైన పడుకుని విష్ణువు పవలించి ఉండగా ఆ మహానుభావానికి సేవ చేసి ఒక విడిది సమయంలో, ఒక రెస్ట్ సమయంలో అలా వెళ్ళొస్తానని వచ్చింది మీ ఇంటికి. మీరేమంటే నిద్రపోతున్నారు.
ఆ విధంగా మీన లగ్నం వారు ఏ విధంగా వారికి వచ్చిన అవకాశాలని, అదృష్టాన్ని పోగొట్టుకుంటారు అన్న విషయాన్ని నేను చెప్తున్నాను. 5వ భావం అనేది మెయిన్గా లక్ష్మీదేవిలో సంతాన లక్ష్మి. సంతానము మీకు పెళ్ళయింది, మీన లగ్నంలో ఉండే అబ్బాయికో లేదా అమ్మాయికో, ఇతరులో ఎవరికైనా ఒకరికి మీన లగ్నం ఉంది, పెళ్ళయింది. నేను చెప్తుంటాను జాతకాలు చెప్పేటప్పుడు చాలా రహస్యాలను చెప్తుంటాను. కానీ వాళ్ళకి మీన లగ్నం కాబట్టి ఇలా అయిందని నేను చెప్పను. ఎందుకంటే అది ఒక రహస్యం కాబట్టి రహస్యంగా ఉండిపోని. నేను చెప్పింది కరెక్ట్గా యాజిటీస్గా మాటకు మాటకు విని నేను పంపిన రికార్డులో ఉన్న విషయాల్ని మీరు ఖచ్చితంగా ఆచరించగలిగితే మీరు గొప్ప స్థాయికి వస్తారని మొదటే చెప్పేస్తా. అది ఎందుకనేది మళ్ళీ క్వశ్చన్ వేయకూడదు. కాబట్టి ఇప్పుడు మీన లగ్నం అనేది రహస్యాన్ని నేను బట్టబయలు చేస్తున్నా. మీన లగ్నానికి 5వ భావం అనేది ఏమిటంటే కర్కాటకం. కర్కాటకం నుంచే మనకు లక్ష్మీదేవి అదృష్టాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు ఆ మీన భావంలో మీన లగ్నంగా పుట్టినటువంటి అమ్మాయికి కానీ అబ్బాయి కానీ వాళ్ళు హ్యాపీగా ఒక 25 సంవత్సరాలకి మ్యారేజ్ అయింది, ఇద్దరికి 25 లేదా అబ్బాయికి 28 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడే ఏం కొంపలు మునిగిపోయినాయి, ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దాము, ఆ టూర్ అని ఈ టూర్ అని తిరుగుదాము, ఇంకా యుక్త వయసులో ఉన్నాం కాబట్టి యాక్టివ్గా ఉంటాము, కొద్దిగా మనం ఇంట్లో రెస్ట్ తీసుకునే సమయంలో అమ్మాయికి కూడాను ఇంట్లో రెస్ట్ ఉంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆమె చాలా సంవత్సరాలుగా సంపాదిస్తూ వస్తుంది, ఇప్పుడు కూడా కొన్ని సంవత్సరాలు సంపాదించని పెళ్లి అయిన వెంటనే ఉద్యోగాన్ని మానేస్తే అందరూ ఏం చేస్తారంటే పెళ్లి కాకమునుపు నేను ఉద్యోగం చేస్తాను అని చెప్పావు, పెళ్ళైన తర్వాత మూలం కూర్చున్నామని ఎగతాళి చేస్తారనే ఉద్దేశంతో అమ్మాయిని ఉద్యోగాన్ని పంపిస్తాడు, ఈయన ఉద్యోగం చేస్తే సంపాదించుకుంటారు. సరే ఎట్టకేలకు ప్రకృతి ఊరికే ఉండదు కదా. ఆ ప్రకృతి ఏం చేస్తుందంటే వీరి యొక్క కలయిక వల్ల వాళ్ళ యొక్క గర్భంలో ఒక పిండాన్ని ఏర్పాటు చేసి అందులోకి భగవంతుడు ఒక ఆత్మను పంపిస్తాడు. వీళ్ళు పిండాన్ని, కండల్ని, తర్వాత వచ్చి మజల్ని, అంటే ఏమిటి కండరాలతో కూడినటువంటి ఒక మాంసం ముద్దని తయారు చేయగలరేమో ఎవరు? స్త్రీలు తన గర్భంలో. కానీ ఆత్మను తీసుకొచ్చి పెట్టలేరు కదా. ఆ ఆత్మను పంపించేది ఎవరంటే భగవంతుడే, అదృష్ట దేవత అమ్మవారు. ఆ అదృష్ట దేవత వీళ్ళు ప్రవేశించినప్పుడు వాళ్ళకి ఆత్మ ప్రవేశించి ఆ యొక్క ఏమంటారు దాన్ని మాంసం ముద్దగా ఉన్నటువంటి ఆ యొక్క పిండము జీవాన్ని పోల్చుకుంటుంది, జీవాన్ని తెచ్చుకుంటుంది. అది తెలియక వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కన్సీవ్ అయినామండి, ఇప్పుడు కష్టము, లేత బిడ్డలు వీళ్ళు, కాబట్టి మీరు ఫోర్స్డ్ అబార్షన్ చేసుకునేసేయండి అని చెప్పేసి అబార్షన్ చేసుకుంటారు. ఎప్పుడైతే అదృష్టం అనేది అంటే మామూలుగా మీరేమనుకుంటున్నారంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి సెక్షువల్ గా వాళ్ళు కాపురం చేసుకుంటే ఎట్లాగో ఏర్పడిపోతుంది, అది ఒక మాంసం ముద్దగా తయారవుతుంది అనుకుంటున్నారు. అది ఆషామాషి కాదు. భగవంతునికి అనుగ్రహము, లక్ష్మీదేవికి కృపా కటాక్ష వీక్షణములు పుష్కలంగా ఉన్నవారికి మాత్రమే ఆ యొక్క మాంసం ముద్ద జీవమును పొందుతుంది. అందులోకి ఆత్మ ప్రవేశిస్తుంది 3 నెలల తర్వాత. ఆ 3 నెలలకు మునిపే వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడే ప్రవేశించిన ఆత్మని వీళ్ళు తుంచేస్తారు. తర్వాత వీరి జీవితంలో అదే విధమైనటువంటి అదృష్టము రాదు, బిడ్డలు సంతానం కలగరు. ఒకవేళ పుట్టినా గానీ సచ్చు సంతానం కలుగుతారు. కావాలంటే ఎంతో మందికి ఇలా జరిగింది. కావాలంటే ఇది అనుభవంలో వస్తున్నటువంటి శాస్త్రం, ఇది కావాలంటే పరిశీలించండి. అంటే నేనేం చెప్తున్నానంటే మీకు అదృష్టము అనేది సంతాన లక్ష్మి రూపంలో మీ ఇంటికి వస్తా ఉంది. ఎవరికి? మీన లగ్నానికి చెందినటువంటి వారికి తలుపు తడుతా ఉంది. కానీ నాకు వద్దు, ఈ సమయంలో నాకు ఇంకా ఎంతో యవ్వనం ఉంది, నేను కానీ ఇప్పుడు కానీ బిడ్డలను కడితే నా శరీరం అవయవాలన్నీ కూడా లూజ్ అయిపోతాయి, అవి బాగా స్టిఫ్నెస్ ని కోల్పోతాయనే ఉద్దేశంతో బిడ్డల్ని వద్దని ఎప్పుడైతే వదిలేస్తారో ఈ మీన లగ్నానికి చెందినటువంటి వారికి బిడ్డలు కలగడమే కష్టమైపోతా ఉంది. ఇది అతిపెద్ద రహస్యం. అదేవిధంగా 5వ భావం అనేది ఎక్కడి నుంచి? మీన లగ్నం నుంచి 5వ భావం కర్కాటకం కాబట్టి ఆ కర్కాటకం అనేది పూర్వపుణ్యస్థానాన్ని తెలియజేస్తుంది. పూర్వపుణ్యస్థానము అంటే పూర్వీకుల యొక్క అనుగ్రహము, కులదేవత అనుగ్రహము, పితృకుల అనుగ్రహము, పూర్వీకుల ఆస్తిపాస్తులు. వారు ఏం చేస్తారండి, మీ పూర్వీకులు ఎవరో ఒకరు, నాయన నా వయసు మించిపోతా ఉంది, నేను ఈ ఆస్తిపాస్తుల్ని, ఈ ఫ్యాక్టరీని, ఈ యొక్క వ్యవహారాలని చూడలేను, నీ పేరు మీద రాసి చేస్తానంటే ఇప్పుడు ఎందుకులే అండి, ఇంకా కొన్ని నాళ్ళ తర్వాత తీసుకుంటాను, ఇప్పుడే నాకు ఈ బాధ్యతలన్నీ నా తల మీద పెడితే ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని నేను ఎక్కడ తిరిగేది, నేను ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వదిలేస్తే తర్వాత పూర్వీకుల నుండి వచ్చే ఆస్తిపాస్తులు మీకు దక్కవు.
అదృష్టం అనేది అలాగే వస్తుందండి. ఆ తర్వాత మీకు ఇవ్వడానికి వాళ్ళు ఉండరు, వాళ్ళ రాతకోతలు జరగవు, డాక్యుమెంటేషన్లో కిరికిరులు ఉంటాయి. ఇది ఒకటి. యాక్చువల్గా ఈ 5వ భావం అనేది జ్యోతిష్యము, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఎవరో ఒకరు చెప్తారు, పలానా జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళండి, లేదా ఒక టైలరింగ్ నేర్చుకోండి, ఒక ఎక్స్ట్రా కరికులర్ స్విమ్మింగ్ నేర్చుకోండి, హార్స్ రైడింగ్ నేర్చుకోండి, లేకపోతే ఇంకొక మంచి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్తే మాకు అవసరం లేదండి ఇప్పుడు ఎందుకు అని చెప్పి వదిలేస్తే అదే కొన్ని సంవత్సరాల తర్వాత దాని అవసరం ఏర్పడినప్పుడు మీరు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ 5వ భావం అనేది ముఖ్యంగా చెప్పాలంటే ఒక అమానుష శక్తిని కూడా తెలియజేస్తుంది. అమానుష విధులలో నేను పాజిటివ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ 5వ భావం అనేది అమానుష విద్యను కూడా తెలియజేస్తుంది. అంటే 10 మందికి ఉపయోగపడటం, ఆత్మ సాక్షాత్కార స్థితిని పొందడము, ఆత్మలతో మాట్లాడగలిగే ఒక గొప్ప చర్మ దుర్దర్శన సాక్షాత్కార సిద్ధిని కలిగించుకోవడం, సాధనలో మీరు ఉన్నత శిఖరాలను పొందడము, ఒక మంత్ర సాధన చేయడం 5వ భావము. ఒక మంత్రాన్ని తీసుకొని, ఒక బీజాన్ని తీసుకొని దాన్ని కొన్ని లక్షల వేల సార్లు చెప్పడం వల్ల మీలో ఉన్నటువంటి మూలాధార, స్వాదిష్ట, మణిపూర, అనాహత, విశుద్ధ ఆగ్నేయ చక్రాలు యాక్టివేట్ అయ్యి అందరిలో కూడా గొప్పవాడు అయ్యి నువ్వు గొప్ప స్థాయికి వస్తావు. ఉదాహరణకు ఒకసారి ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతున్నారు. అప్పట్లో శివాజీ గణేశన్ ఆయన మీకు తెలుసు కదా, ప్రభు వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు రజనీకాంత్కి చెప్పుంటాడు, ఏమని, ఎందుకయ్యా నువ్వు సంసార జీవితాన్ని వదిలేసి హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ సాధన చేసి అక్కడ ఋషుల్ని, మునుల్ని, సాధకుల్ని కలిసి వస్తుంటావు అంటే దాని రహస్యం చాలా పెద్దదండి, అది మళ్ళీ చెప్తానని చెప్పి దాచేసి ఉంటాడు. అయితే ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. ఆ సమావేశంలో మాట్లాడుతూ ఈ మాట అంటాడు, ఏమంటే ఆ రోజు శివాజీ గణేష్ గారు ఇలా అడిగారు, అందుకనే నేను సాధన చేశాను, సాధన చేయబట్టి నేను పైకి వెళ్ళి స్టేజ్ మీద కూర్చొని స్టేజ్ మీద నిలబడి ప్రసంగించే స్థాయికి అంత ఖ్యాతిని పొందాను. అందులో మీరు అందరూ కూర్చోన్నారు, అందులో కూర్చున్నటువంటి వారిలో శివాజీ గణేష్ కూడా ఒకరు కింద కూర్చొని వింటున్నారు. అది ఈ సాధన శక్తిలో ఉన్నటువంటి గొప్పతనం. సాధన శక్తిని ఇంత అంత అంచనా చేయలేము, అందుకని మంత్ర సాధన చేయండి. ఒక సద్గురువు దగ్గర, సాధన పరుడి దగ్గర, అనుష్ఠాన సిద్ధి కలిగినటువంటి వ్యక్తి దగ్గర, ఒక ఋషి దగ్గర, ఒక ముని దగ్గర, ఒక మహర్షి యోగి దగ్గర మీరు మంత్రాన్ని ఉపదేశింపజేసుకోండి. అది సాధన చేయండి. అది మీకు సరిగా ఉపయోగపడుతుందా లేదని అర్వణ చక్రాన్ని వేసి అందులో వస్తున్నటువంటి రిజల్ట్స్ ని బట్టి మీరు పుట్టిన దానికి మీకు ఏ మంత్రం సరిపోతుందని చూసి దాన్ని మీరు ఉపాసన చేయండి అని చెప్తారు. అందుకని ఎక్కడైనా ఇప్పుడు ఉదాహరణకి మీకు కావాలనేసేది రాదు, మీరు ఎతికినా రాదు, కానీ ఈ మీన లగ్నంలో పుట్టినటువంటి వారికి తెలియకుండానే అలాంటి సిద్ధులు, యోగులు, అవధూతలు, తర్వాత వచ్చి గొప్ప అనుష్ఠాన సిద్ధి కలిగిన వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చి ఈ మంత్రం తీసుకోనైనా అని ఇస్తారు. కానీ ఆ సమయంలో నాకెందుకండి మంత్రము, నేను ఇప్పుడు యవ్వన వయసులో ఉన్నాను, నేను ఇంకా సాధించవలసింది చాలా ఉన్నాయి అని మాత్రము దాన్ని వదిలేస్తే జీవితంలో మళ్ళీ అలాంటి యోగులు, సిద్ధులు, అవధూతలు, మరి యతీంద్రులు మీ దగ్గరికి గరిచేరరు, మీ దగ్గరికి రాను కూడా రారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఒక గొప్ప విషయం. అదేవిధంగా అనేక అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఎలాగంటే 5వ భావం అనేది పూర్వ పుణ్యస్థానం, దాంతోపాటు కులదేవత అనుగ్రహము. మీరు ఎక్కడో ఒక చోట గుమ్మని కూర్చో ఉంటారు, అక్కడికి వేరే వారి రూపంలో వచ్చి మీకు ఇలా చేయండి అలా చేయండి మార్గదర్శకాన్ని చూపిస్తారు. అప్పుడు వీళ్ళెవరో పిచ్చోళ్ళే, వీరు అక్కడక్కడ అడక తినే వాళ్ళే, వాళ్ళ మాటలు నేను వినాలని అనేసి వదిలేస్తే అదే ఎవరైతే విని గొప్ప స్థాయికి వచ్చారో వాళ్ళని చూసి రేపు అయ్యో ఆ రోజు అవకాశం వచ్చిందండి నాకు, కానీ నేను దాన్ని చేతుల వదులుకున్నాను అన్నటువంటి బాధ మీకు మిగిలిపోతుంది. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయో. అలాగే మీ యొక్క తల్లి యొక్క కుటుంబం, మీ యొక్క తల్లి కుటుంబంలో నుండి ఎవరో ఒకరు మీకు సలహా ఇస్తారు, ఇలా చెయ్యి అలా చెయ్యని, కానీ ఆ సమయంలో ఏ మాత్రం వారి మాటలను వినకుండా పెడచెవిన పెట్టడం వల్ల ఆ తర్వాత కాలంలో అదే గొప్ప స్థాయికి వెళ్ళి అయ్యో ఆ రోజు మా మామగారు చెప్పారు,
మా పిన్ని చెప్పింది, మా అమ్మ కుటుంబం చెప్పింది, మా నాన్నకి తాతగారు బతికున్న సమయంలో ఈ మాట అన్నారు. ఎందుకంటే 5వ భావం అనేది 9కి 9, నాన్నకి నాన్న. ఆ 5వ భావం అనేది పూర్వీక స్థానము. కాబట్టి మా నాన్నకి తాతగారు చెప్పారు, కానీ ఆ రోజుల్లో నేను ఆయన పెడచెవిన పెట్టాను ఆయన మాటలు. ఈ రోజు కానీ ఆయన చెప్పినట్లుగా నేను చేస్తుంటే ఎంతో స్థాయిలో ఉండుంటాను అని బాధపడతారు. ఈ విధంగా మీన లగ్నానికి చెందినటువంటి వారికి ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని వారికి లభించే అదృష్టం అనేది ఈ రూపాలలో రావడం అనేది ఉంటుంది. కానీ మీరు ఆ సమయంలో దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, చేతులారా వదులుకోవడం వల్ల అదృష్టాన్ని వదులుకుంటున్నారు, పోగొట్టుకుంటున్నారు. నేను ఇంతకుముందు చెప్పాను, అదృష్టం అనేది ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది, కానీ మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తున్నటువంటి దురదృష్టం మాత్రం మీరు తలుపు తెరిచేవంతరు కొడుతూనే ఉంటుందని. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ఓ మీన లగ్నానికి చెందినటువంటి అమ్మాయిలారా, అబ్బాయిలారా, ఎవరైనా కానీ మీది మీన లగ్నమైందా? నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడాను మీకు తెలియకపోయినా ఆల్రెడీ ఇంతకు ముందు కొంతమంది అదృష్టాన్ని ఏ విధంగానైతే మీన లగ్నం వాళ్ళు పోగొట్టుకున్నారో వాళ్ళ జీవితాలను చదవండి. మనం ఇతరుల జీవితాలని చదవడం వల్లనే మనకు అనుభవం వస్తుంది, కానీ పుస్తకాలను చదివి బుక్కిష్ నాలెడ్జ్ని పొంది మీరు ఏమి సాధించలేరండి. ఇది మీరు ఖచ్చితంగా గమనించగలరు. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.